హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ వుడ్ ప్రెస్ ఆయిల్స్. ఈ వీడియో ఎస్పెషల్లీ ఈ మధ్యన రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళ కోసం. సో మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదు, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయకూడదు, ఇంకా అదేవిధంగా దాని యొక్క సెల్ఫ్ లైఫ్ ఏంటి, ఎందుకు తక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. సో ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి దాని యొక్క సెల్ఫ్ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి అంటే కనుక గాలి, ఇంకా వెలుతురు, తడి, ఇంకా వేడి, ఈ నాలుగిటికి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని మనం దూరంగా ఉంచాలి. వాటితో తొందరగా ఆయిల్ అనేది రియాక్ట్ అవుతుంది కాబట్టి దాని నుంచి మనం దూరంగా ఉంచినట్లయితే ఆయిల్ యొక్క సెల్ఫ్ లైఫ్ కొంచెం బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి గ్యాస్ లైట్ దగ్గర పెట్టడం కానీ, కిటికీల దగ్గర వెలుతురు వచ్చేలా పెట్టడం కానీ, తడి స్పూన్స్ యూజ్ చేయడం కానీ, క్యాప్ ఓపెన్ చేసేసి అదే విధంగా ఉంచడం లాంటివి చేసినట్లయితే ఆయిల్ అనేది తొందరగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఏ విధంగా స్టోర్ చేయాలి అంటే కనుక దాన్ని కొంచెం డార్క్ ప్లేస్లో టైట్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టడం అయితే మోర్ సేఫ్. దానివల్ల కొంచెం సెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి సమ్మర్లో రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మనం దాన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.